ఏపీ ఇంటర్ పేపర్ కరెక్షన్ కానీ లేదా తెలంగాణ ఇంటర్ పేపర్ కరెక్షన్ కానీ ఏ విధంగా చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఈ యొక్క పేపర్స్ బండిల్స్ కింద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తాయి అనమాట. అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తాయి. అక్కడ నుంచి ఒక జిల్లా వాళ్ళ యొక్క పేపర్స్ ఇంకో డిస్ట్రిక్ట్కి, ఒక డిస్ట్రిక్ట్ పేపర్స్ మరొక డిస్ట్రిక్ట్కి వెళ్తాయి అన్నమాట. సో అక్కడ నుంచి వాళ్ళైతే పేపర్ కరెక్షన్ అనేది చేస్తారనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీది ఒక డిస్ట్రిక్ట్ అనుకోండి, మీ డిస్ట్రిక్ట్ అనేవి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్తాయి ఆ పేపర్స్. వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ పేపర్స్ ఏంచో మీ డిస్ట్రిక్ట్కి వస్తాయి. సో ఆ విధంగా మనకి జరుగుతుందనమాట. సో ఆ యొక్క పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఎవరి పేపర్ అనేది తెలియదు, ఓకేనా. సో పైన ఉన్న షీట్ అంతా కూడా వాళ్ళు చింపేస్తారు. వాళ్ళకి కేవలం పేపర్ ఇన్విజిలేషన్కి వెళ్ళే వాళ్ళకి కేవలం వాళ్ళకి బుక్లెట్ నెంబర్ మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి కూడా నేమ్స్ ఏమీ తెలియదు అనమాట. సో ఈ విధంగా మనకి పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇన్విజిలేషన్కి వెళ్ళే వాళ్ళకి పేపర్కి ఎంత చెప్పున అనేది వాళ్ళైతే మనీ అనేది పే చేస్తారనమాట. సో మ్యాక్సిమం మనకి పాస్ మార్క్స్కి బార్డర్ మార్క్స్ రాస్తే తప్పకుండా పాస్ చేస్తారు. సపోజ్ సాంస్క్రిట్ లేదా ఇంగ్లీష్ తీసుకోండి. సో 35 మార్క్స్ పాస్ కదా, కనీసం మీరు 32 మార్క్స్కి రాసిన ఒక 3 మార్క్స్ ఎలాగోలాగా కలపడానికే చూస్తారు మ్యాక్సిమం, ఓకేనా. సో ఫెయిల్ అయితే చేయరు, ఎవరో ఫెయిల్ చేయొచ్చు తప్ప 32 మార్క్స్ 31 మార్క్స్ వస్తే కనీసం ఒక 4 మార్క్స్ ఎక్కడో దగ్గర యాడ్ చేసి 35 చేసి పాస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ అయితే 26 27 పాస్ మార్క్స్ కదా, కనీసం 24 కానీ 22 వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడో దగ్గర మార్క్స్ అనేవి యాడ్ చేయడానికి అయితే చూస్తారు. సో అండ్ ఫిజిక్స్ సంబంధించి 21 అనుకుంటా, 21 22 పాస్ మార్క్స్. సో వాళ్ళకి కనీసం 18 మార్క్స్ వచ్చినా కూడా ఒక 3 మార్క్స్ ఎక్కడో యాడ్ చేయడానికి అయితే చూస్తారు. బట్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే, సో మనం పేపర్ అనేది ఎప్పుడూ కూడా ఎంటీగా ఇవ్వకూడదు, ఓకేనా. సో ఎంతో కొంత రాసే మనం ఆ యొక్క పేపర్ మీద ఇవ్వాలి తప్ప పేపర్ అయితే ఎంటీగా ఇవ్వకండి, ఓకేనా. సో మీకు ఏది వస్తే అదే రాయడానికి అయితే ట్రై చేయండి, ఓకే. సో మీకు పేపర్లోని మీరు ఎంతో కొంత రాస్తే దానికి ఎంతో కొంత మార్కులు యాడ్ చేసి వాళ్ళు పాస్ చేయడానికే మ్యాక్సిమం ఎవరైనా కూడా చూస్తారు, ఓకేనా. సో కాబట్టి మీరందరూ కూడా పేపర్లో ఏదో కొంత రాయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఈ విధంగా మనకి పేపర్ అనేది కరెక్షన్ జరుగుతుంది. సో ఇవి స్పెల్స్ వైజ్గా జరుగుతాయి. అంటే ఒక 3 రోజులు ఒక సబ్జెక్టు, ఒక 3 రోజులు ఒక సబ్జెక్టు, అవన్నీ జరుగుతాయి అన్నమాట. సో పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా బండిల్స్ అన్నీ కూడా ఇంటర్ బోర్డుకి పంపిస్తారు. ఇంటర్ బోర్డు వాళ్ళు మీ యొక్క మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్ చేస్తారు. సో అవి ఆన్లైన్ చేసిన ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మార్క్స్ అనేవి అప్లోడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క ప్రాసెస్ ఒక 10 days అనేది పడుతుంది. సో మనకి ఈ విధంగా మనకి పేపర్ కరెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. సో పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిన 10 days తర్వాత మనకి 10 or 15 days తర్వాతే మనకి రిజల్ట్స్ అనేవి రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఓకేనా. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఫర్ పేపర్ కరెక్షన్, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.